హలో అండి, పచ్చి పులుసు చేసుకుందాం. ఇప్పుడు ఎండల కాలంకి చాలా మంచి చలువ చేస్తుందని మీకు ఎలా నేను చూపిస్తాను నా స్టైల్లో. యాక్చువల్లీ కొంతమంది పుట్నాలు వెయ్యరు, నేను పుట్నాలు వేసి ఎలా కొంచెం చిక్కదనంగా పచ్చి పులుసు అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు దీంట్లో పెట్టి పచ్చి బాగా బ్రేక్ చేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లో చిన్నులపాయలు, జీలకర్ర, కొన్ని పుట్నాలు వేసేసి వీటిని పౌడర్లా చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దీంట్లో మంచిగా దంచేసేసుకోండి. మంచి చిక్కదనము అండ్ ఫ్లేవరు. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది కదండి, మెత్తగా అవుతుంది. మనం ఏరడం అంటూ ఉండదు, లేదంటే కరివేపాకును కూడా వేరేసి పడేస్తూ ఉంటారు కదా. ఇలా మనం దీన్ని ఇలా మొత్తం దంచేసేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, పుట్నాల పప్పును, చిన్నులపాయలు. పచ్చిపులుసుకు కావాల్సింది చింతపండు రసము. కొంచెం మనం ఏం చేయాలి, కొత్తిమీర వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ తురుమంతా దీంట్లో కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక దీంట్లో 1 స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేస్తాము, బాగుంటుంది టేస్ట్ బెల్లం పౌడర్ వేస్తే. దీంట్లో పసుపు, ఉప్పు, కారం అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ వేసేసాను. ఉప్పు సరిపడా ఉప్పు, పసుపు. ఇది మీషోలో ఆర్డర్ చేశానండి. దీని లింక్ కావాలి అంటే మీరు చెప్పండి, నేను మెన్షన్ చేస్తాను. చాలా బాగుంది, అన్నీ ఒకటే దాంట్లో వేసేసుకోవచ్చు. దీని లింక్ మీకు ఇస్తాను. మీకు నచ్చిందా ఇది చూడండి, చెప్పండి నా కామెంట్లో. మీరు నాకు చెప్పాలి. అన్నీ వేసేసుకున్నాం కదా. కారం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అవసరం. ఇది పోపు ఎలా పెట్టాలనేది చూపిస్తాను. చూడండి, మట్టి కుండలో చేస్తున్నాను. పోపు ఎట్లా పెట్టాలనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పచ్చి పులుసులో పోపుకి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, మళ్ళీ కరివేపాకు, ఇంగువ అండి. ఇంగువ ఏదైతే మనం దంచి పెట్టుకున్నాం కదా చిన్నులపాయలను, పుట్నాల పప్పు, అది ఇందులో వేసేసుకోవాలి. చిన్నులపాయలు అది వేసుకొని కొంచెం బాగా పోపు బాగా ఫ్రై అయ్యాక చూడండి, కొంచెం పసుపు కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకోవాలండి బాగా. చూడండి, పోపు అంతా ఇట్లా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయిపోయింది బాగా. మెయిన్ పోపే ఉంటుందండి దీంట్లో. చక్కగా పోపు పెట్టుకుని మనం పచ్చిగా ఆ పులుసుని మనం దీంట్లో వేసేయాలి. చూడండి, అయిపోయింది. పోపు కూడా బాగా అయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఏదైతే మనం చేసుకున్నాం కదా ఈ మిశ్రమంని, పులుసుని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. అయిపోయిందండి పచ్చి పులుసు. దీని కాంబినేషన్ ముద్దపప్పు అండ్ మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, కొంచెం చూసుకొని. సరిపోకుంటే